హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారండి. ఈరోజు ఆదివారం వచ్చేసిందండి. ఆ ఆదివారం అంటే మనము ఏదో వండుకోవాలి, ఏవేవో కూరలు తెచ్చుకోవాలి. ఈరోజు ఏ కూర తెచ్చుకొని వండుకుంటే బాగుంటుందని మనం ఆలోచనలో పడతాం కదండి ఉదయం లేవంగానే. మనమైనా సరే, మన మగవాళ్ళైనా సరే, మన ఇంట్లో పిల్లవాళ్ళైనా సరే, అలాగే ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఈరోజు ఏం కూర వండుతారు, ఈరోజు ఏం కూర వండుకుంటే బాగుంటుందని అందరం కూడా చాలా ఆలోచిస్తాము. ఎందుకంటే ఈరోజు ఆదివారం స్పెషల్ కదండి. నాన్ వెజ్ అంటే తినరు అనే వాళ్ళు ఎవ్వరు లేరు. నాన్ వెజ్ అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ చాలా చాలా ఇష్టమైన కూర అండి. అందుకని ఈరోజండి మటన్ తీసుకొచ్చారండి. నేను మటన్ ములంకాడ టమాటా వేసి చేశానండి, గ్రేవీ కర్రీ చేశానండి. ఇంకా మరి మటన్ ఉందంటేనండి ఒక రసం అక్కర్లేదు, పప్పు అక్కర్లేదు, మరి ఇంకో కూర అస్సలు అవసరం లేదండి. మటన్ గ్రేవీ కర్రీ కానీ చేసామంటే చక్కగా అన్నం పెట్టి చక్కగా గ్రేవీ వేసి ముక్కలు వేసి పెట్టినట్టయితే పిల్లలు వాళ్ళంతలు వాళ్ళే తినేస్తారండి. తినిపించవలసిన అవసరమే లేదండి. నిజంగా అండి, మటన్ అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. మనం వారానికి కనీసం 2 టైమ్స్ అయినా తినాలి. రోజు వద్దునండి, కొలెస్ట్రాల్ వస్తాయి, మరొకటి అని అనుకుంటూ ఉంటాము. కానీ రోజు వద్దు. ఒక ఆదివారం రోజు కానీ, బుధవారం రోజు కానీ, వారానికి 2 డేస్ కానీ తెచ్చి మనం తిన్నట్టయితే మన బోన్స్ కూడా గట్టిగా ఉంటాయండి. మనం బాగుండాలి, మన ఆరోగ్యాలు బాగుండాలి. మన ఆరోగ్యానికి ఏ పదార్థం బాగుంటుంది, దేనివల్ల ఎటువంటి ప్రోటీన్స్ వస్తున్నాయి, మినరల్స్ వస్తున్నాయి అని అనుకున్నట్లయితే మన ఆహార పదార్థాలు తెచ్చుకొని ఎక్కువగా వండుకున్నట్లయితే అండి నిజంగా ఆరోగ్యం చాలా బాగుంటుందండి. మన ట్యాబ్లెట్స్ అవసరం లేదు, హాస్పిటల్కి కూడా వెళ్ళవలసిన అవసరం లేదండి. మన ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకోవాలి. మన వంటగదే మనకి అన్నీ కూడా ఏవంటే అవి మన వైద్యానికి అన్నీ పనికొచ్చే అన్నీ వస్తువులన్నీ కూడా వంటగదిలోనే ఉన్నాయండి. మన వైద్యశాల అనేది మన వంటగదేనండి. మనం అన్నీ ఆలోచించుకొని మన ఆరోగ్యానికి ఏది బాగుంటుంది, ఏది వాడితే బాగుంటుంది, దేనివల్ల ఎటువంటి విటమిన్స్ వస్తున్నాయి అనేది మనం ఆలోచించుకున్నట్టయితే మన వంటగదే మన వైద్యశాల. కాబట్టి మనం చక్కగా వంటలు చేసుకోవాలండి, హ్యాపీగా తినాలి, అందరూ సంతోషంగా ఉండాలండి. నచ్చిందా అండి ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ? తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా మాటలు మీకు ఎలా ఉన్నాయి, నా మాటలు ఏ విధంగా అనిపిస్తున్నాయి అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.